హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కాకరకాయ వెల్లుల్లి కారం ఎలా చేశానో ఈరోజు వీడియోలో చూస్తామండి. కాకరకాయ ముక్కలలో పసుపు ఉప్పు వేసి బాగా పట్టించుకొని పక్కన పెట్టేసుకోవాలి ఒక పావు గంట సేపు. అండ్ కడాయిలో ఆయిల్ వేసుకొని బాగా వేడైన తర్వాత కాకరకాయ ముక్కలను ఫ్రై చేసుకోవాలి. ఇలా రెడ్డిష్గా క్రిస్పీగా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోవాలి. అలాగే అన్ని ముక్కలను అందులో వేసుకొని ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోవాలండి. చూస్తున్నారు కదా. అండ్ వెల్లుల్లి కారం కోసం కారం ఉప్పు వెల్లుల్లి జీలకర్ర వేసుకొని మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకోవాలి. అండ్ ఆయిల్లో వచ్చేసి ఆనియన్స్ ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకొని రెండింటిని బాగా ఫ్రై చేసేసుకోవాలండి. అండ్ ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. ఒక హాఫ్ టీ స్పూన్ వేసాను పసుపు వేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్నాం కదా కాకరకాయ ముక్కలు అందులో వేసేసుకొని వెల్లుల్లి కారం వేసి 2 మినిట్స్ కలిపేసుకోవాలి. లాస్ట్లో వచ్చేసి కొత్తిమీర వేసుకొని ఒక 2 మినిట్స్ తిప్పేసుకొని కలుపుకోవాలి. ఓకేనా అండి. కలిపి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. అంతేనండి, చాలా ఈజీగా సింపుల్గా చేసుకుని కాకరకాయ వెల్లుల్లి కారం ఫ్రై రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.